హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు ధరణి గురించి మాట్లాడడానికి మాజీ పీసీసీ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులైన శ్రీ వి హనుమంతరావు గారు మనతో ఉన్నారు. ధరణి గురించి ఆరోపణలు చేస్తున్నారు కదా, అవన్నీ బయటకు తీశానని చెప్తున్నారు. అంటే సమస్యలు ఇప్పటి వరకు ఇది చాలా క్లియర్ కేసు అండి. ధరణి అనేది ఎంత అన్యాయం. 1981లో ఇందిరమ్మ ఇచ్చింది, ఆనాడు భూ సంస్కరణ అమలు చేస్తే ఆనాడు రాగి కృష్ణారెడ్డి దగ్గర 400-500 ఎకరాల భూమి ఉంటే 194 ఎకరాలు 10 మంది రైతులకు ఇస్తే, మాదిగా ఏది ఎస్సీలకు ఇస్తే, మళ్ళా ఇద్దరు చనిపోతే ఆ ఇద్దరు దొంగ సంతకాలు పెట్టి 97లో హైకోర్టులో అప్పీల్ అయ్యి ఆ తర్వాత 2001 దానికి వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఆ తర్వాత వీళ్ళ పేర్లు మార్చి తన కోడన్ల పేర్లు రాసుకున్నాడు. ఇవాళ అక్కడ ల్యాండ్ వాల్యూ పెరిగింది. ఒక విల్లా 3 కోట్లకు అమ్ముతున్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఎంఆర్ ఆడియో గెలిచేసి ఈ ధనవంతులకు లాభం చేయడం, పేదోళ్ళ రోడ్ల మట్టి కొట్టాడు. ఆ తర్వాత హెచ్ఎండిఏ వాళ్ళు కూడా కోర్టులో ఉన్నప్పుడు పర్మిషన్ ఇస్తే నేను 3 సార్లు పోయినా హెచ్ఎండిఏ ఆఫీసు, ఇప్పటిదానికా లెటర్ ఇయ్యారు. జాయింట్ కలెక్టర్ దగ్గర పోయిన ఇది న్యాయమైన కేసు అంటే ఇది ఫేవర్ చేసింది. కాబట్టి ధరణి అంటే ధనవంతులకే ఉపయోగపడుతుంది, దొరలకే ఉపయోగపడుతుంది. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ భూములు కానీ దున్నేవాడికే భూమి అని మళ్ళీ దొరల చేతికి పోతుందనే ఉద్దేశంతో నేను ఖమ్మంలో రాహుల్ గాంధీ బహిరంగ సభలో చెప్తే ఆయన మీటింగ్లో చెప్పాడు, ఇందిరాగాంధీ దియేసో జమీన్ మీ వాపస్ లేలేరే అని. అందుగురించి ఇవాళ శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ని కలిశాను. తప్పనిసరిగా ఇమీడియట్గా రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ని పిలిచి దీన్ని ఎంక్వైరీ చేయమన్నాడు. తప్పనిసరిగా దీని మీద న్యాయం జరిగినప్పుడే మనది సామాజిక న్యాయం అనే కాంగ్రెస్ పేరుకు రావాలని గతంలో కూడా రేవంత్ రెడ్డి కూడా ఎత్తేస్తున్నాడు, ధరణి తీసేస్తున్నాడు, బట్టి అన్నాడు. కాబట్టి దీన్ని సరి అయిన కేసు ఇది. ఇంతకంటే క్లియర్ కేసు ఎక్కడ ఉండదు. ఇవాళ కూడా వాళ్ళు అడక తింటున్నారు, దానికి న్యాయం చేయమని కోరారు. గత ప్రభుత్వంలో చాలామంది మంత్రులు కానీ లేదంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కానీ భూదందాలు చాలా ఎక్కువగా ఉన్న వ్యవహారాలు మనం చూసాం కదా. ఆ వ్యవహారాలకు సంబంధించి ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు? చూడండి, నేను మిగతా దానికి ఇది ఒక్కటే క్లియర్ కేసు అని చెప్తున్నా. ధరణి అంటే ఎంత మోసము, దొరలది. ధరణి అంటే ధనవంతులది అని చెప్పాను. ఈ కేసులో ఏమవుతుందని ఎంక్వైరీ చేయమన్నా. ఇది న్యాయమైన కేసు. కేసీఆర్ ఏమన్నాడు, మళ్ళీ ధరణి తీసేస్తే దళారుల చేతిలో పోదు కాదు. ధరణి కంటే దళారులు ఎవరు లేరు. ఇంట్లో దొంగలు ఉన్నారు, పేదోళ్ళ భూములు తినేస్తున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కనుక దీనికి న్యాయం చేసే కార్యక్రమం గతంలో మేము ఎన్నికల్లో రాకముందే చెప్పిన వచ్చేస్తే ధరణి ఎత్తేస్తామని రాహుల్ గాంధీ అన్నాడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్నాడు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఈ ఎంక్వైరీ చేస్తే ధరణి లోపలాతులు ప్రజలకు తెలిసి ఆ తర్వాత మళ్ళీ అదే పేద ప్రజలకు మేము పంచినదే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.